ఇక రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూడో విడత రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చేసింది. ఇక కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు 12,000 కోట్లకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అమెరికా పర్యటన నుంచి వచ్చి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మూడో విడతలో 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తారు. ఆ రైతు కుటుంబాల బ్యాంక్ ఖాతాలో నిధులు జమ చేస్తారు. దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగియనుంది. ఇక 2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ విధి విధానాల్లో ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించింది. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూడో విడత రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చేసింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు 12,000 కోట్లకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అమెరికా పర్యటన నుంచి వచ్చి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా మండలం కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇంకా మూడో విడతలో 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తారు. ఆ రైతు కుటుంబాల బ్యాంక్ ఖాతాలో నిధులు జమ చేస్తారు. దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగియనుంది. 2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణమాఫీ విధి విధానాల్లో ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్, తెలంగాణలో రైతులు ఎప్పుడెప్పుడా ఈ ఎదురు చూస్తున్నటువంటి రైతు రుణమాఫీ 2 విడతలైతే దిగ్విజయంగా పూర్తి చేసింది ప్రభుత్వం. ఇప్పుడు మూడో విడత కూడా పూర్తి సన్నాహాలు ఏర్పాటు చేసింది. మొత్తానికి ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడానికి పూర్తిగా అన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం అనుకుంటాం. అలాగే అంతకు నెలల ఈ పథకాన్ని అయితే అమలు చేస్తారు. మరి 32.50 లక్షల మంది రైతుల నుంచి ఈ రుణ విముక్తిని చేసేందుకైతే 31,000 కోట్ల రుణమాఫీకి అయితే ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు అయితే నిలుపుతుంది. రైతు ప్రభుత్వం అని చెప్తున్నట్టు గవర్నమెంట్ దాని తగ్గట్టుగా అన్ని ఎంత పెద్ద ఎత్తున 31,000 కోట్లు అంటే దాదాపు ఆశ్చర్యానికి వచ్చేసారు. సో దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో రైతుల కోసం విడుదల చేయని పరిస్థితి ఉంది. మరి కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఆ రకం ముందుకు వెళ్తుంది. జూలై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం 3 రోజుల వ్యవధిలోనే దాదాపు రైతుల ఖాతాలో నిధులు జమ చేయడం మొదలుపెట్టింది. ఇక జూలై 18వ తేదీన మొదటి విడతగా ₹1,00,000 స్లాబ్ వరకు ఉన్న రైతు రుణమాఫీని రద్దు చేసింది. అలాగే మొత్తంగా ఇప్పటి వరకు అయితే జూలై 30వ తేదీన అసెంబ్లీ వేదిక 2వ విడత రుణమాఫీ కార్యక్రమం కూడా 1 లక్ష నుంచి 1,50,000 వరకు ఉన్న రైతులకు ఈ రుణమాఫీ చేసింది. ఇప్పుడు 6.40 లక్షల మంది రైతుల ఖాతాల్లో 61,090 కోట్ల రూపాయలు జమ చేస్తుంది. మొత్తం ఇప్పటికీ కేవలం 12 రోజుల్లో దాదాపు 17.50 లక్షల రుణమాఫీ కుటుంబాలకు 12,000 కోట్లకు పైగా రుణమాఫీలు నిధులు జమ చేయడం తెలంగాణ మొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ముఖ్యమంత్రి అమెరికా పర్యటన నుంచి వచ్చి రాగానే ఖమ్మం జిల్లా వైరా మండలంలో కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మూడో విడతలో 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలకు మాఫీ చేస్తారు. ఇక రాని అయితే రుణమాఫీ కాలేనివి, రైతు మంది రానివి, ఇవన్నీ అంశాలు ఎవరికి రానివో ఆ డేటా కూడా పూర్తిగా సేకరించి ఇది మూడో విడతలో వారందరూ కూడా అందేలాగా ప్రభుత్వం సిద్ధమని చెప్తుంది.
రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.